హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ విక్రమ్ ఫ్రమ్ లెర్నర్ జోన్. ఈరోజు మనం సిక్స్త్ క్లాస్ సోషల్లో మనం 17th లెసన్ అయినటువంటి రిలీజియన్ అండ్ సొసైటీ ఇన్ ఎర్లీ టైమ్స్ నేర్చుకుంటున్నామండి. దీనికన్నా ముందు మనము ఇక్కడ ఇంట్రడక్షన్ చూద్దాం. ఇంట్రడక్షన్ చూశాక మనము ఇంపార్టెంట్ పాయింట్స్లో వెళ్ళిపోదాం. ఇది కొంచెం లాంగ్ లెసన్లా ఉంటుంది. దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, కాబట్టి ఓపికగా వినండి. ఓకే అండి, ఇక్కడ చూసినట్లయితే ఇండియా ఈజ్ మల్టీ రిలీజియస్ కంట్రీ. మల్టీ రిలీజియస్ కంట్రీ. ఇక్కడ అంటే సిక్ వాళ్ళు ఉంటారు, తర్వాత హిందూస్ ఉంటారు, తర్వాత ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, తర్వాత జైనిజం వాళ్ళు ఉంటారు, బుద్ధిజం వాళ్ళు ఉంటారు. సో దిస్ ఈజ్ కాల్డ్ మల్టీ రిలీజియస్ కంట్రీ. మల్టీ రిలీజియస్ కంట్రీ అంటే ఏంటిది? ఏ కంట్రీ కంటైన్స్ ఆర్ కన్సిస్ట్ 2 or more రిలీజియస్ని మల్టీ రిలీజియస్ కంట్రీ అని అంటాము. ఓకేనా? People worship gods and goddesses in many ways. Some people offer flowers to their sacred idols. Some perform yagnas, తర్వాత some chants holy hymns silently, and some do not worship any idols. Some people never pray at all. Now let us read about some religious practices and beliefs of people of the earlier Indian society. అంటే ఇక్కడ మనకు ఈ ఇంట్రడక్షన్లో ఏమి ఇచ్చారంటే వేరే ఇప్పుడు మనకు మల్టీ రిలీజియస్ కంట్రీ అని అన్నాం కదండి. ఇక్కడ కొందరు ఏం చేస్తారట అంటే అక్కడ మనకు గాడ్స్ ఉంటారు. గాడెస్ అంటే దేవుళ్ళు, దేవతలకు పూజిస్తారు. ఎలా పూజిస్తారంటే ఫ్లవర్స్ తోటి కొందరు పూజించే వాళ్ళు ఉంటారు. తర్వాత నార్మల్ మనకు యజ్ఞాస్ ఉంటాయి కదా, యాగాలు, వాటితోటి. తర్వాత చాంట్స్ అంటే మనకు మంత్రాలు, వాటితోటి. లేకపోతే మొత్తానికే సైలెంట్గా నిమగ్నమై మెడిటేషన్ తోటి పూజించే వాళ్ళు ఉంటారు. ఇంకా నాస్తికులు అంటాం కదా మనం, వాళ్ళు ఎవరిని పూజించరు. ఇలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళన్నిటి గురించి మనము వివిధ మతాల యొక్క విశ్వాసాల గురించి నేర్చుకుందాము అని ఈ పాఠంలో ఇంట్రడక్షన్లో ఇవ్వబడింది. అందరికీ ముందుగా రిక్వెస్ట్ ఏంటిదంటే మీరు ప్రతి ఒక్కరూ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలా అని మీరు లైక్ చేయకుండా ఉంటున్నారు, కాబట్టి మా యొక్క రిక్వెస్ట్ ఏంటిదంటే లైక్ చేస్తే ఒక 10 మందికి ఈ వీడియో అందుతుంది. కాబట్టి మీరు ఒక ధర్మాత్ములు అవుతారు. మనం ఒక లైక్ చేసినంత మాత్రాన మనకేం పోదు రాదు. కాబట్టి నేను చెప్పేది ఏంటిదంటే లైక్ చేస్తే మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే అండి, మనం ఇప్పుడు ఇంపార్టెంట్లో పాయింట్స్కి వెళ్ళిపోదాం. దానికన్నా ముందు ఇక్కడ మనకు హంటర్ గ్యాదర్స్ అని ఇచ్చారు కదండి. హంటర్ గ్యాదర్స్ అంటే ఏంటిది? వాళ్ళు హంటింగ్ చేసుకుంటారు, తర్వాత సంచారంగా అక్కడ ఉన్నటువంటి గ్యాదరింగ్ చేసుకొని బతుకుతారు అన్నట్టు. వాళ్ళ గురించి ఇంకా డిఫరెంట్ వాళ్ళ గురించి మనం ఇంపార్టెంట్గా నేర్చుకుందాం. ఓన్లీ ఇంపార్టెంట్ నేర్చుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూడండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ మాస్క్ డ్యాన్స్ అని ఉంది కదా. ఇగో ఇక్కడ వీళ్ళకు కిరీటాలు, తర్వాత మనకు ఐడియాలు, ఇవన్నీ కూడా ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి. ఎక్కడ ఉన్నాయంటే మీరు ఇక్కడ ఒకసారి చూడండి. ఈ పారాగ్రాఫ్ తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్ కూడా చదవండి. ఇక్కడ వైల్డ్ బోర్ ఆఫ్ బింబేద్కా, ఇది కూడా వాళ్ళ యొక్క పెయింటింగ్స్. ఇవన్నీ కూడా మీరు టెక్స్ట్ బుక్ చూసినట్లయితే అర్థమవుతుంది. మనం ఇంపార్టెంట్ పాయింట్లో వెళ్ళిపోదాం. ఇక్కడ 12th century బుక్ 12వ శతాబ్దం తమిళ్లో రాయబడినటువంటి ఒక బుక్. అది ఏంటిదంటే పెరియ పురాణం. పెరియ పురాణం. దాంట్లో ఏమని ఉంటుందంటే శ్రీకాళహస్తి గుర్తుపెట్టుకోండి. శ్రీకాళహస్తి అక్కడ ఉన్నటువంటి మనకి ఇక్కడ భక్త కన్నప్ప కథలు కూడా దాంట్లోనే ఉంటాయి. అతని యొక్క స్టోరీస్ కూడా దాంట్లోనే ఉంటాయి. దాంట్లో మనకి ఏమని ఉంటాయి అంటే మనకు ఈ స్టోరీస్ హంటర్స్ గ్యాదర్స్ అంటే మనకి ఇప్పుడు చెప్పుకున్నాం కదా. ఏం చేస్తారు వాళ్ళు? మనకు వివిధ ప్రాంతాలలో వెళ్తారు. వాళ్ళ యొక్క హంటరింగ్ గ్యాదరింగ్ అంటే ఒకటే దగ్గర కాకుండా వివిధ ప్రాంతాలలో వెళ్ళి వాళ్ళ యొక్క జీవనం అనేది ఆహారం సేకరణ అది చేసుకుంటారు సమాజంలో. ఓకేనా అండి? నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ శ్రీకాళహస్తి, ఇక్కడ భక్త కన్నప్ప ఉంది కదా. ఇప్పుడు మంచు విష్ణు గారి మూవీ వస్తుంది, ఆ భక్త కన్నప్ప. మళ్ళీ ఇక్కడ ప్రభాస్, మీ అందరికీ తెలుసు ప్రభాస్ వాళ్ళ పెద్దనాన్న ఎవరు? మనకు అతను రెబల్ సినిమాలో వాళ్ళ డాడీ ఉంటాడు కదా పాత్ర, అతనే. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏం చేస్తారు? మహాశివుడు అంటే ఎవరు? మహాశివ ఎవరు? ఈ భక్త కన్నప్ప కథలో అతను పూజించేటువంటి దేవుడు ఎవరు అంటే శివుడు. ఓకే, అతనికి ఏమేమి ఇస్తాడనేది ఇక్కడ చూడండి. మీట్, మాంసం ఇస్తాడు.
ఫ్లవర్స్ ఇస్తాడు, తర్వాత హనీ ఫ్రూట్స్ ఇస్తాడు. ఇవి ఇచ్చేటివి కూడా ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే అక్కడ అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, కాబట్టి మీరు ఖచ్చితంగా చూడండి. ఇక్కడ వేటాడడం సేకరణ అనేది మనకు టాపిక్, ఇది దాంట్లో ఉన్నటువంటి ఇవి అంశాలు. ఓకేనా అండి. నెక్స్ట్ మనం ఇక్కడ చూద్దాం. చెంచు ఇక్కడ ఏంటిది నల్లమల్ల అని ఉంది కదా మనకు. చెంచు వాళ్ళు ఎక్కువగా నల్లమల్ల ఫారెస్ట్లో ఉంటారు. వాళ్ళు పూజించే వాళ్ళు ఏంటిది, ఎవరిని పూజిస్తారంటే గంగమ్మ లేదా మనము గారెల మైసమ్మ అని కూడా అంటాము. ఓకేనా. వాళ్ళు ఆ దేవతను అంటే ఇష్ట దేవతలు ఉన్నారు కదండి, గంగమ్మ లేదా గారెలమ్మ అంటే గారెల మైసమ్మను వాళ్ళు ఎట్లా పూజిస్తారంటే ఆ దేవతను ఇష్టంతో నృత్యం ద్వారా ఆరాధిస్తూ ఆమెకు ప్రీతికరమైనటువంటి వస్తువులు ఏంటిది, ఆమెకు ఇష్టమైనటువంటి వస్తువులు థింగ్స్ ఉంటాయి కదా, వాటిని పెడుతూ డ్యాన్స్ చేసుకుంటూ ఉంటారు. ఆ డ్యాన్సింగ్ వీడియో మీకు ఇప్పుడు చూపెడతాను. ఇగో ఇక్కడే చూడండి, ఇది చెంచు డ్యాన్స్. ఓకేనా. మీకు అర్థం కావడానికి మేము పిక్చర్ రూపంలో కూడా తెస్తున్నాము. ఇంత క్లారిటీగా చెప్తున్నాం కాబట్టి మా యొక్క కష్టానికి మీరు ఖచ్చితంగా లైక్ కొట్టాలి, సబ్స్క్రైబ్ కూడా కొట్టాలి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు ఇంకా ఎవరిని పూజిస్తారు, ఇంకా ఎవరిని ఆరాధిస్తారంటే మల్లయ్య. ఎవరు మనము వాళ్ళు శ్రీశైలం మల్లికార్జున స్వామిని మల్లయ్య అని కూడా వాళ్ళు అంటే వాళ్ళ యొక్క పిలుచుకుంటారు. అంటే వాళ్ళ యొక్క వర్షిప్ అట్లాంటిది. శ్రీశైలం మల్లికార్జున స్వామి ఉన్నారు కదా, అక్కడ కూడా శివుడే ఉంటాడు. ఓకే. నెక్స్ట్ శ్రీ లక్ష్మీ నరసింహ అహోబిలం అనేటువంటి ప్రాంతంలో అది కూడా వాళ్ళ యొక్క ఏంటిది, వీళ్ళనే ఎందుకు పూజిస్తారంటే చెంచు అమ్మాయిని వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఎవరు, మల్లయ్య నరసింహ అంటే దేవుళ్ళు. వీళ్ళు పెళ్లి చేసుకున్నారు కాబట్టి చెంచు వాళ్ళ ఇంటి అల్లుళ్ళు వీళ్ళిద్దరు, కాబట్టి వీళ్ళను అల్లుళ్ళుగా భావించి వీళ్ళను పూజించడం జరుగుతుంది. అది దాని యొక్క స్టోరీ. నెక్స్ట్ ఇక్కడ షెఫర్డ్స్ అని మనకి ఇక్కడ ఏంటిది, పశువు అంటే ఏంటిది, మనకు షెఫర్డ్స్ ఉంటారు కదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ మెయిన్గా ఇచ్చేటువంటి షెఫర్డ్స్ అంటే ఎవరు, మనకి ఇప్పుడు గొర్రెల కాపరి వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి సంబంధించినటువంటి మెయిన్ ఇచ్చారు. వాళ్ళకు ఏ పేరుంది, ఏ ప్రాంతంలో ఏ పేరుంది అనేది ఇచ్చారు. ఇక్కడ మహారాష్ట్రలో చూసుకున్నట్లయితే ధాంగూర్ అని వాళ్ళ పేరు. ఇప్పుడు మన దగ్గర ఏంటిది, గొల్ల వాళ్ళు ఏంటిది, ఇక్కడ చూడండి తెలంగాణ అండ్ ఏపీలో ఏమంటుంది, యాదవ్స్ ఉంటారు కదా, తర్వాత కుర్మా వాళ్ళు ఉంటారు, తర్వాత దాంట్లో గొల్ల వాళ్ళు ఉంటారు. ఓకేనా. వీళ్ళను ఇతర రాష్ట్రాలలో అంటే మహారాష్ట్రలో ధాంగూర్ అని పిలుస్తారు. కర్ణాటకలో ఏమైనా ఇస్తారు, ఏంటిది కురుబాస్ అని పిలుస్తారు. ఓకేనా. మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ డిఎం, ఓకేనా, ఇక్కడ కేకే. ఇది ఎట్లాగో మన అందరికీ తెలుసు. నాకు తెలిసి ఇక్కడ వీడియో చూస్తున్నటువంటి కుర్మా గొల్ల యాదవ మిత్రులందరికీ మాకు రిక్వెస్ట్ ఏంటిదంటే మీరు మాకు సపోర్ట్ చేయండి. మనము ఖచ్చితంగా ఈసారి డిఎస్సి కొడదాం. ఓకే. నెక్స్ట్ లన్న బీరప్ప అని ఉంది కదా, వీళ్ళు ఎవరు, దేవతలు దేవుళ్ళు. వీళ్ళు ఎక్కడ అంటే వీళ్ళను కొలిచేటువంటి వాళ్ళు ఎవరు అంటే ఇక్కడ మహారాష్ట్ర అండ్ కర్ణాటక ప్రాంతం వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వీళ్ళను కొలుస్తారు. అంటే మనకు బుక్లో అలా ఇచ్చారు. తర్వాత రేణుకమ్మ, తర్వాత రేణుక, ఎల్లమ్మ, తర్వాత మైసమ్మ, పోచమ్మ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు అంటే ఎవరికి ప్రాంతం నుండి వస్తున్నారంటే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. అంటే మన తెలుగు కుర్మా వాళ్ళు, గొల్ల వాళ్ళు, తర్వాత మనకు యాదవ మిత్రులు, వీళ్ళకు సంబంధించినటువంటి దేవుళ్ళు అని అక్కడ పెన్షన్ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళకని కాదు, అందరికీ దేవుళ్ళే, కానీ అక్కడ ఇచ్చారు కాబట్టి మనం చెప్పుకుంటున్నాం. మీకు ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ అనుకుంటే మీరు కామెంట్ చేయండి, మనం టెక్స్ట్ బుక్లో దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ పెడతాము. ఓకేనా. ఓకే. మనం ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు ఏం చేస్తారు, పోచమ్మకు తర్వాత మైసమ్మకు గుళ్ళు కూడా కట్టించుకుంటారు, అంటే మొక్కుకుంటారు. ఏంటిది, పొట్టేళ్ళు ఇంకా కోడి పుంజులు కూడా వాళ్ళకు ఏంటిది మనకు కోయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏముందంటే బానియన్ అంటే రావి చెట్టు యొక్క ఆకులు ఉన్నాయి, వాటి యొక్క డిజైన్స్. ఓల్డ్ పెంటెంట్ పాట్ షెడ్స్ ఫౌండ్ ఇన్ ముండి కార్డ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ 5000 years ఎగో అట. అంటే 5000 సంవత్సరాల కిందటి నుండి మనకి ఏంటిది అక్కడ ముండిఘాట్ అనేటువంటి ప్రాంతంలో ఏంటిది ఓల్డ్ పెయింటెడ్ పాట్ షెడ్స్, దాని మీద ఉన్నటువంటి ఆకులు ఏంటి అంటే రావి చెట్టు. ఏంటిది రావి చెట్టు అంటే ఏంటిది, బానియాన్ ట్రీ. ఓకేనా. దాని యొక్క బానియాన్ లీఫ్ అన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనకు బేక్డ్ క్లే ఫిగర్ ఆఫ్ మదర్ గాడెస్ ఫ్రమ్ మెహర్గర్. ఏంటిది మెహర్గర్ నుండి ఇక్కడ ఏంటిది మట్టి బొమ్మ ఉంది మనకి ఇక్కడ అమ్మవారిది, అది చూస్తున్నాం మనం. నెక్స్ట్ వెళ్ళిపోతే ఇక్కడ హరప్ప, ఏంటిది హరప్ప నాగరికత ఏంటిది మనకు ఇండస్ సివిలైజేషన్లో వచ్చేద్దాం. ఓకే. ఫిగర్ ఆఫ్ ఏ మేల్ గాడ్ ఫ్రమ్ హరప్ప. ఇక్కడ మీకు చూడండి మీకు కనిపిస్తుంది
ఇక్కడ మనకు శివుడి లాగానే ఉంటాడు. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఓకేనా, మీకు నాకు తెలిసి అయితే విజువలైజేషన్ కనబడుతుంది మీకు. ఇక్కడ శివుడు అంటే ఆ ఆకారంలో ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు మదర్ గాడెస్ ఆఫ్ హరప్పియన్ కల్చర్. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్కి వచ్చేద్దాం. ఇంపార్టెంట్ పాయింట్స్కి వచ్చేసినట్లయితే ఇక్కడ మనకు వేదాస్ ఉన్నాయి. ఆ వేదాస్ మాట్లాడుకునే ముందు ఒక్కసారి మనము ఇక్కడ చూద్దాం. ఋగ్వేదాలో ఏముందంటే ప్రే క్యాటిల్, చిల్డ్రన్, బాయ్ తర్వాత అండ్ హార్సెస్కి వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. యజుర్వేద అండ్ సామవేద ఇంకా కొన్ని వేదాస్లలో ఎట్లుంటుందంటే అడ్మినిస్ట్రేషన్, తర్వాత రూలింగ్ ఆఫ్ కింగ్డమ్ వీటికి సంబంధించి ఉంటుంది. అంటే ప్రతి ఒక్క వేదాకి ఒక్కొక్కటి ఉంటుంది. ఇంకొక వేదాలో ఏమంటుంది మనకు, మన ఏమంటారు, మెడిసిన్కి సంబంధించింది ఉంటుంది, ఆయుర్వేదిక్కి ఉంటుంది. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫామ్స్లలో ఉంటాయి. ఓకేనా అండి. నెక్స్ట్ మనం ఇక్కడ చూద్దాం. వీళ్ళు అక్కడ ఎక్కువగా ఏం పెంచుతారంట అంటే మనం ఇక్కడ మనకు హరప్పన్ కల్చర్ అంటే ఏంది, వేదిక్ కల్చర్ సివిలైజేషన్లో ఇక్కడ కౌస్ అండ్ హార్సెస్ అనేవి అంటే ఏంటిది, ఆవులు మరి గుర్రంలు అక్కడ ఎక్కువగా ఉండేటి. తర్వాత మనకు త్రవ్వకాలలో కూడా వాటి యొక్క అస్థి పంజరాలు అనేవి కూడా దొరికాయి అని మనకు బుక్లో ఇవ్వడం జరిగింది. ఓకేనా. వీళ్ళు ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉంటారంటే నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఏంటిది, బిట్వీన్ హిందూ కుష్ మౌంటైన్స్ అండ్ యమునా రివర్. ఎక్కడ ఏ మధ్యలో ఉంటారనేది కూడా అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయండి. హిందూ కుష్ మౌంటైన్ అంటే హిందూ కుష్ పర్వతాలు మరియు యమునా నది మధ్యలో ఎవరు ఉండేవాళ్ళు, మనకు వేదకాలము అంటే హరప్పన్ సివిలైజేషన్ వాళ్ళు ఉండేవాళ్ళు, లేకపోతే ఇండస్ సివిలైజేషన్, లేకపోతే వేదిక్ సివిలైజేషన్. వీటికి ఇంకా పేర్లు కూడా ఉన్నాయి. కాబట్టి మనం ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి. సోషల్ చెప్పడం వేరు, సైన్స్ చెప్పడం వేరు, తెలుగు చెప్పడం వేరు. కాబట్టి మిస్టేక్స్ పోతాయి. మిస్టేక్స్ పోకుండా ఎవడు చెప్పడు. కాబట్టి మీరు సరిదిద్దుకొని ముందుకు సాగాలి. ఆ మిస్టేక్ దగ్గరనే ఆగితే మీరు ఆగుతారు, నేనైతే ఆగను. నేను ఎట్లాగో చెప్పుకుంటా పోతా. మీరు నష్టం చేసుకొని వినకుండా ఉండకండి. వినండి, మంచి మార్క్స్ తెచ్చుకోండి. ఆ మిస్టేక్ ఏంటిదో అనేది మీరు తెలుసుకోండి. మంచిగా టెస్టులు రాయండి. మంచిగా ఏమంటారు, ప్రీవియస్ బుక్స్ మనకు దొరుకుతున్నాయి. అంటే 23 పేపర్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపరు మార్కెట్లో వచ్చింది. దాంట్లో 2011 నుండి 2025 వరకు జరిగినటువంటి ఎస్జిటి పేపర్స్, ఏంటిది టెట్ ఎస్జిటి పేపర్స్ అన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. జస్ట్ 120 రూపీస్కి మాత్రమే ఉంది. మీరు కొనుక్కోండి, మంచిగా బిట్స్ రాయండి. ఆ 23 పేపర్స్ చేసేలోపు 23 డేస్ అయిపోతాయి, టెట్ కూడా వచ్చేస్తుంది. కాబట్టి మీకు కూడా యూజ్ అవుతుందని అంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనము వర్ణాలు చూద్దాం. వర్ణాలు అనేటువంటివి 4. ఎన్ని మనకు ఇక్కడ ఫస్ట్ అంటే హయ్యెస్ట్ వర్ణ ఏంటిది, బ్రాహ్మిన్స్. వీళ్ళు ఏం చేస్తారంటే వేదాస్ చాంటింగ్ అంటే ఏంటిది, మనకు ఎక్కువ వేదాలు, తర్వాత వాళ్ళ బ్రాహ్మణు యొక్క పనులు వాళ్ళు చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి క్షత్రియాస్. వీళ్ళు ఏంటిది, వీళ్ళదంతా కూడా వార్ అన్నట్టు, అడ్మినిస్ట్రేషన్, ప్రొటెక్టింగ్ కింగ్డమ్ వీళ్ళకి సంబంధించింది. తర్వాత థర్డ్ ప్లేస్లో వచ్చేసి మనకు వైశ్యాస్ ఉంటారు కదా, అగ్రికల్చర్ చేస్తారు. తర్వాత టెండర్డ్ క్యాటిల్ అంటే ఏంటిది, పశువులకు. ఇప్పుడు మనకు ఎవరు అంటే నేను ఎగ్జాంపుల్గా చేస్తున్నా, ఏదో మీకు ఏదో తక్కువ చేసుకొని అని అంటలేను. ఇప్పుడు మనం చూసాం కదండి, యాదవ, గొల్ల ఇట్లా ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇక్కడ వైశ్యుల కింద వస్తారని మనకు బుక్లో ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి చూసుకోండి. తర్వాత శూద్రాస్ అనే వాళ్ళు ఎవరు, 4th ప్లేస్లో ఉన్నారు. వీళ్ళు అగ్రికల్చరల్, కార్పెంటరీ, పోయట్రీ వీళ్ళందరూ కూడా చేస్తారు. కాబట్టి ఇక్కడ చూద్దాం మనము యజ్ఞవల్క్య అండ్ ఉద్దలాక అరుణి వేర్ ఫౌండ్ రిషీస్ ఆఫ్ దిస్ టైమ్. వీళ్ళు అంటే వీళ్ళ యొక్క పేర్లు అన్నట్టు, వీళ్ళు ఆ వేదాకాలంలో వీళ్ళు మనకు ఉన్నారు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం మనం ఇక్కడ ఇంపార్టెంట్ అంటే ఇది హరప్పన్ కల్చర్ ఫస్ట్ ఎక్స్కైటెడ్ బై ద ఆర్కియాలజిస్ట్ అంటే ఏంటిది, త్రవ్వకాలలో ఎక్కడ త్రవ్వారు, మనం సింధు నది దగ్గర ఆ ప్రాంతంలో తవ్వినటువంటి దాంట్లో ఫస్ట్ అంటే అతి పురాణమైనటువంటి సివిలైజేషన్ ఏదైనా ఉంది అంటే అది హరప్పన్ సివిలైజేషన్ అని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే అండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు ఇక్కడ నార్త్ వెస్ట్ హిందూషిక్ అండ్ యమునా అని అన్నాం కదండి. ఇగో యమునా రివరు, తర్వాత ఇగో ఈ డాట్స్ అనేవి కూడా అంతా కూడా వేదిక్ సివిలైజేషన్కి సంబంధించింది. మ్యాప్ షోయింగ్ సెటిల్మెంట్స్ ఆఫ్ వేదిక్ పీపుల్. ఓకేనా అండి. మీరు 1-2 సార్లు అయితే అబ్జర్వ్ చేయండి, మీకు 1-2 పాయింట్స్ దొరుకుతాయి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ద వేదాస్ కంపోజ్డ్ బై ఋషీస్ కన్సిస్టెడ్ ఆఫ్ హ్యామ్స్ ప్రేయర్స్ ఫర్ వెల్ఫేర్. ఏంటిది, వేదాస్ అనేవి ఎవరు ఋషులు
దాన్ని మనము కంపోజ్ అంటే ఏంటిది, దాన్ని రాయడం, దాని యొక్క అర్థాలు, దాని యొక్క దాంట్లో ఏముంటాయి, ఏముండాలి, ఏముండకూడదు అనేది మనం టెక్స్ట్ బుక్ ఎలా అయితే చేస్తామో వాళ్ళు కూడా అలా చేశారు. మీకు గుర్తు రావడానికే నేను ఇట్లా అంటున్నాను. నేను ఎవరిని కించపరచడం లేదు, ఎవరిని తక్కువ చేసుకొని మాట్లాడడం లేదు. ఓకే, హైమ్స్ అంటే ఏంటిది, మనకు మంత్రాలు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ తర్వాత అగ్ని అంటే ఏంటిది, ద గాడ్ ఆఫ్ ఫైర్. ఇంద్ర అంటే ఏ వారియర్ గాడ్. ఓకే, నెక్స్ట్ సోమ అనేది ఏంటిది, సోమపాని అని మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అది డ్రింక్ స్పెషల్, అది ఒక డ్రింక్ వస్తుంది. అది ఏంటిది, ఒక స్పెషల్ ప్లాంట్ అన్నట్టు. అంటే స్పెషల్ ప్లాంట్కు ఉన్నటువంటి తీగ, ఆ తీగ నుండి సోమపాని అనేటువంటి ఒక డ్రింక్ వస్తుంది. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. మనం చూసినట్లయితే ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి. ఇది చాలా కొంచెం లాంగే ఉంటుంది, మీరు ఓపిక పట్టి నేర్చుకోండి. సగం సగంలో వెళ్ళిపోతారు అందరూ. ఆ సగం సగం జ్ఞానం పట్టుకొని టెట్ ఎగ్జామ్లో మీరు ఏం సాధించలేరు. ఓకే అండి, ఇక్కడ చూసినట్లయితే మెగాలిత్స్ అంటే ఏంటిది, మనకు రాక్షస గుళ్ళు. అంటే దీంట్లో ఇంపార్టెంట్గా మనం నేర్చుకునేది ఏంటి అంటే వాళ్ళ యొక్క సమాధులు ఎందుకు దాచారు, అసలు దాచడానికి కారణాలు ఏంటిది, అసలు అస్థిపంజరాలు దొరుకుతాయి, అవన్నీ కూడా మనము చూస్తాం దీంట్లో. మంచిగా వినండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బుల్ట్ విత్ స్టోన్ బౌండర్స్ అంటే ఏంటిది, బిగ్ బిగ్ స్టోన్స్ తోటి ఇవి బుల్డ్ అయి ఉంటుంది. అది ఒక్కసారి చూపెట్టి మళ్ళీ వెనుక వచ్చేస్తాను నేను. ఇగో ఇవే. ఓకే, ఇక్కడ సగం మీద ఉంటే సగం కింద ఉంటుంది అన్నట్టు. ఇక్కడ చూశారు కదండి, ఇవన్నీ కూడా వాళ్ళకి సంబంధించినవి. మనం వాటి గురించి ఇప్పుడు క్లియర్గా నేర్చుకుందాము. పీపుల్ యూజ్ టు మార్క్ బురేలియస్ సైట్స్ అంటే ఏంటిది, అక్కడ ఉన్నటువంటి సమాధులు ఉంటాయి కదా, దానికి మార్క్ చేసుకుంటారు అన్నట్టు. అంతే, దాని మీద ఇన్ఫర్మేషన్ అనేది కూడా వాళ్ళు పాస్ చేయడానికి వాళ్ళ యొక్క నెక్స్ట్ అంటే వాళ్ళకు సంబంధించినటువంటివి దాని మీద రాస్తారన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూస్తే బిగేన్ అబౌట్ 3000 years ఎగో. అంటే ఎప్పటి నుండి ఉన్నారట వీళ్ళు, 3000 సంవత్సరాల కిందటి నుండే ఉన్నారట. అండ్ బై డెక్కన్ సౌత్ ఇండియా ఇన్ నార్త్ ఈస్ట్ అండ్ కాశ్మీర్. వీళ్ళు ఎక్కడి నుండి ఎక్కువ ఏ ప్రాంతంలో ఉండేవాళ్ళట అంటే కాశ్మీర్, నార్త్ ఈస్ట్, సౌత్ ఇండియా, డెక్కన్ ప్రాంతం. అంటే ఏంటిది, దాదాపుగా ఇగో ఈ ఒక కాశ్మీర్ పక్కన పెట్టేస్తే ఇగో ఈ పాఠం మొత్తం, ఈ భాగం మొత్తం. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి, అక్కడ కుండలు కూడా మనకు బయటపడ్డాయట. అది బ్లాక్ కలర్ అండ్ రెడ్ వేర్ అంటే ఏంటిది, దానికి సంబంధించినటువంటి ఆ కలర్లో కుండలు కూడా బయటపడ్డాయట. ఇక్కడ ఒక స్టేట్మెంట్ చూద్దాం. చనిపోయిన పూర్వీకులను పూజించడం అత్యంత ప్రాధాన్యమైనదిగా భావిస్తూ వీళ్ళు రాక్షస గుళ్ళు నిర్మించారు. ఏంటిదట, వాళ్ళ యొక్క పితృదేవతలు అంటే మన యొక్క తాతలు, వాళ్ళు నానమ్మలు, మన ముత్తాతలు అంటాం కదా పితృదేవతలను, వాళ్ళను పూజించడం అనేది ఒక అత్యంత ప్రాధాన్యతమైనటువంటి అని వాళ్ళు భావిస్తారు, పవిత్రంగా భావిస్తారు. కాబట్టి వాళ్ళు ఏంటిది, రాక్షస గుళ్ళు అంటే ఏంటిది, వాళ్ళ యొక్క సమాధులు నిర్మించుకున్నారు. ఓకేనా, నెక్స్ట్ ఇంకో స్లైడ్లో వెళ్ళిపోతే ద రిషీస్ వేర్ ఇన్ సర్చ్ ఆఫ్ సంథింగ్ విచ్ వుడ్ నైదర్ డై నార్ బీ అఫ్లిక్టెడ్ బై సారో. దే కాల్డ్ ఇన్ దిస్ ఏంటిది, ఇండస్ట్రిబుల్ బీయింగ్ ద ఆత్మ ఆర్ ఏంటిది, బ్రహ్మము. వాళ్ళు ఏదో ఒకటి ధ్యానం చేస్తారు కదండి. ఇప్పుడు మన సైంటిస్టులు రీసెర్చ్ చేసినట్టు ఋషులు కూడా ఏదో ఒక ధ్యానంలో ఉంటారు. ఆ ధ్యానంలో వాళ్ళకు తెలిసింది ఏంటిదంటే మనల్ని ఆత్మకు ఎవ్వడు కూడా దాన్ని డిస్ట్రాయ్ చేయలేడు. శరీరాన్ని చేయగలుగుతాడు, అవయవాలను చేయగలుగుతాడు, కానీ ఆత్మ అనేది అన్డిస్ట్రాయిడ్ అన్నట్టు. ఆత్మకు ఇంకొక పేరు దాంట్లో ఇచ్చినటువంటి బుక్లో బ్రహ్మము అని కూడా ఇచ్చారు. అడుగుతారు, జాగ్రత్తగా ఉండండి. ఓకేనా, తర్వాత ఆత్మ అర్థం చేసుకోవాలి. ఏంటిది అంటే మనం ఇప్పుడు ఆత్మను అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలట అంటే తపస్సు చేయాలి. తపస్సును పెనాన్స్ అని మనకి ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది, తెలుగులో ఏంటిది మనకు తపస్సు. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనము ఇప్పుడే చెప్పాం కదండి, ఇగో ఇట్లా వాళ్ళ యొక్క ఏంటిది మనకు సమాధులు, వాళ్ళ యొక్క ఏంటిది దాని మీద ఇన్ఫర్మేషన్ రాస్తారు. చూడండి, మీకు ఇక్కడ కనబడుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా మనం కింద చదువుదాము. ఓకే, ఇవి ఎక్కడ ఉన్నాయంటే మన తెలంగాణకు సంబంధించినటువంటివే ఇచ్చారు, బయట ఎక్కడియో కాదు. ఓకేనా, ఇవి తెలంగాణలోనే ఉన్నాయి. మీకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే పోయి చూడొచ్చు. ఇక్కడ టెర్రకోట ఏంటిది, సర్కోఫాగి. ఏంటిది, సార్కోఫాగి. ఇది ఎక్కడ ఉంది, ఏలేశ్వరం. నేను అట్లా ఎందుకు ప్రొనౌన్స్ చేస్తున్నా అంటే విడగొట్టుకుంటూ చదివి ఒక్కసారి మళ్ళీ చదివితే ఏమవుతుంది, మనకి ఏమైనా నష్టమా? నష్టం లేదు కదా, మంచిగా అర్థం కావాలి అంతే. పటపట ఫ్లూయెన్సీ ఇంగ్లీష్ ఎవరికి ఎవరికి రాదు. కాబట్టి మంచి వినాలి మీరు, అర్థం కంటెంట్ కావాలి మనకు. దాని మీద ఏది ఉన్నా కానీ కంటెంట్ అది మనకు అర్థమైందా కాలేదా అనేది ఉండాలి. ఓకేనా, ఏలేశ్వరం దగ్గర ఉంది, అది ఎక్కడ అంటే నల్గొండలో ఉంది. ఓకే, నెక్స్ట్ ఇది ఇగో ఇది ఫస్ట్ది మనం నల్గొండది.
నెక్స్ట్ బి ఇది ఎక్కడ ఉంది అనేది చూద్దాం. ఇక్కడ చూద్దాం. మెహిర్ ఏంటిది? మెహిర్ అనేటువంటి ప్రాంతంలో బిహైండ్ దేవుని గుట్ట అంటే ఏంటిది? దేవుని గుట్ట ఏంటిది? అక్కడ ఉందట. అది ఎక్కడ? దేవుని గుట్ట ఎక్కడ ఉంది అంటే వరంగల్లో ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. సి సి ఏంటిది? ఇది ఎక్కడ ఉందో అనేది చూద్దాం. ఓకే, ఇక్కడ చూసినట్లయితే డాల్మెన్ టైప్ ఆఫ్ ఏంటిది? మెగాలిథిక్ బ్యూరెల్ ఏంటిది? మనకు పోతనపల్లి మహబూబ్ నగర్లో ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ డి వచ్చేసి ఇప్పుడు వీళ్ళందరూ నిలబడ్డారు కదా, ఇది ఏడుందట అంటే స్టోన్ సర్కిల్స్ రేపుని విలేజ్ ఇన్ వరంగల్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఒక స్టోరీ ఉంటుందండి. ఆ స్టోరీలో ఏంటిది? నచికేత అనేటువంటి ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయికి ఏమని డౌట్ వస్తుందంటే చనిపోయినాక ఏంటిది? ఆ క్వశ్చన్ ఏంటిది అంటే మనకు చనిపోయినాక ఆత్మ అనేది ఏంటిది? మనము ఎక్కడికి పోతాము, అసలు ఏం మిగులుతుంది ఏంటిది అనేది ఒక స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీకి మనం చూసుకున్నట్లయితే దాంట్లో ఎంత ఇంట్రెస్టింగ్ అంటే ఆ స్టోరీ మీకు ఏమైనా ఎక్కడైనా దొరికితే అది మీరు ఖచ్చితంగా ఏంటిది? దాన్ని మీరు ఖచ్చితంగా నేర్చుకోండి. ఆ నేర్చుకున్న విషయాన్ని మనము ఆ స్టోరీ ఎక్కడి నుండి తీసుకోవడం జరిగిందంటే కథపోనిషత్తులో నుండి తీసుకున్న జరిగింది. అసలు మనకు ఇక్కడ చూసినట్లయితే మరణం తర్వాత ఏం జరుగుతుంది అది క్వశ్చన్. ఆ అబ్బాయికి వచ్చినటువంటి క్వశ్చన్ అది. మరణం తర్వాత ఈ శరీరం ఏంటిది, ఈ ఆత్మ ఏంటిది, అవన్నీ కూడా చెప్తాడు. తర్వాత ఇదంతా ఎవరికి దగ్గర? డైరెక్ట్ పోయి యమధర్మరాజుకే, గాడ్ ఆఫ్ ఏంటిది? డెత్ కదా, యమ. ఓకే, యమదొంగ సినిమా చూసిరు కదా మీరందరూ. దాంట్లో ఎవరు? మోహన్ బాబు ఉంటాడు కదా, అట్లా. ఇక్కడ చూడండి, యమ వాస్ ద గాడ్ ఆఫ్ డెత్. ఇతని దగ్గర పోయి యమధర్మరాజు దగ్గర ఎవరు? ఆ అబ్బాయి పోయి చనిపోయినాక వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ డెత్ అంటే మనం మరణించిన తర్వాత ఏం జరుగుతుంది, అసలు ఏంటిది స్టోరీ చెప్పు యమధర్మరాజా అని అన్నాడు. తర్వాత అతను ఏం చెప్తాడు? ఇక అతను కొంచెం డైవర్ట్ చేస్తాడు అన్నట్టు. నీకు ఎంత కావాలంటే చెప్పు, అంతే బంగారం సిల్వర్ పైసలు అన్నీ ఇస్తా, ఈ క్వశ్చన్స్ ఎందుకు అడుగుతున్నావు నువ్వు, వెళ్ళిపో అంటాడు. లేదు ఆయన పట్టు, ఇక మొంగు పట్టు అంటాం కదా, అట్లా పట్టుకొని నాకు కావాలంటే కావాలి అంతే అన్నట్టు చెప్పిండు. ఆయన మెచ్చుకున్నాడు. అరే ఈయన పైసలకు ఎలాంటి ఆశ పడతలేడు, ఈయనకు జెన్యూన్గా ఏంటిది ఆన్సర్ కావాలి అని అనుకున్నాడు. తర్వాత ఆయన ఏం చేస్తాడు? అదంతా కూడా చెప్తాడు. ఏమని చెప్తాడంటే ఆత్మ ఈజ్ పర్మనెంట్ ఇన్ ద వరల్డ్. ఓకే, మీరు శరీరాన్ని చూసి మురిసిపోయి మోసం పోయి అంత ఆగమాగం చేసుకుంటారు మనుషులు, అంత ఎడ్డోళ్ళు. కాబట్టి శరీరం అనేది టెంపరీ, ఆత్మ అనేది పర్మనెంట్ అనేది దాంట్లో ఆ కథలో చెప్తాడు. అది కథ అంతే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రిషిష్ అండ్ మునీస్ వీళ్ళు ఎక్కడ నివసిస్తున్నారంటే ఆశ్రమంలో నివసించే వాళ్ళను మనము ఋషులు లేదా మునులు అంటాము. అది బుక్లో ఇవ్వడం జరిగింది. ఓకే అండి, మనం నెక్స్ట్ స్లైడ్లో వెళ్ళిపోతే ఇక్కడ మనకు పరివ్రజకాస్ అంటే ఏంటిది, వ్యాండరర్స్ అంటే ఏంటిది, వీళ్ళు ఎట్లా అంటే ఒక స్థలంలో ఉండరు. ఇప్పుడు బుద్ధుడు కూడా ప్రజివరకాస్, తర్వాత మనకు వర్ధమాన మహావీర కూడా, దాంట్లో కొందరు ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ చూద్దాం, సీకర్స్ ఆఫ్ ట్రూత్ ఏంటిది, వీళ్ళు ఏమిటిది, మన నిజాన్ని వెతుక్కుంటూ పోతారట. ఏం వెతుక్కుంటూ పోతారో అనేది చూద్దాం. ఇప్పుడు చూసినట్లయితే మనకు సత్యాన్వేషణకు ఏంటిది, స్థిర నివాసం అనేది ఉండదు. అన్వేషణ అంటే ఏంటిది, అసలు వీళ్ళు దేని మీద, ఒక్కటే క్వశ్చన్ మీద బుద్ధుడు, తర్వాత మనకు వర్ధమానుడు అంటే వర్ధమాన మహావీర, ఇంకా మనకు గౌతమ బుద్ధ, ఇద్దరు కూడా ఏ ప్రశ్నకు పోతారంటే ప్రపంచమంతా ఎందుకు దుఃఖంగా ఉంటుంది, ఆ దుఃఖానికి కారణం ఏంటిది అనే ఒక్కటే క్వశ్చన్ తోటి పోతారు. వీళ్ళ స్టోరీస్ ఇప్పుడు చూద్దాం. ఓకేనా, వీళ్ళను మనము 3 రకాలుగా అంటాము. ఇక్కడ ఒకసారి డెఫినేషన్ చూద్దాం. సీకర్స్ ఆఫ్ ద ట్రూత్ హూ డిడ్ నాట్ లీవ్ పర్మనెంట్లీ ఇన్ వన్ ప్లేస్. వాళ్ళు ఒక ప్లేస్లో ఉండరు, విలేజ్ టు విలేజ్ పోతారు. వాళ్ళు బెగింగ్ చేసుకుంటారు, అంటే వాళ్ళ యొక్క భిక్షాటన చేసుకుంటారు. దాన్ని మనం ఇంగ్లీష్లో బెగింగ్ అని అంటాము. దాన్ని భిక్షాటన చేసుకుంటారు. వాళ్ళను వ్యాండరర్స్ అని కూడా అంటే మనం వ్యాండరర్స్ అని కూడా అంటాము. తర్వాత మెడికేంట్స్ అని కూడా అంటాము. తర్వాత భిక్షుస్ అంటాము, పరివ్రజకాస్ అని కూడా అంటాము. ఓకేనా, ఎవరిని అంటామంటే దోస్ హూ బెగ్డ్ ఆర్ దోస్ ఎవరైతే భిక్షాటన చేస్తారో వాళ్ళని ఈ పేర్లతోటి పిలుస్తాము. ఆ భిక్షాటనలో గౌతమ బుద్ధుడు ఒకడు, తర్వాత మనకు వర్ధమాన మహావీర ఒకరు. ఓకేనా, వాళ్ళ గురించి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే మనకు ఇక్కడ జైనిజం చూసినట్లయితే మనకు ఓకే చూద్దాం. వర్ధమాన మహావీర, గౌతమ బుద్ధ ఏంటిది, మహంకాళి ఘోషల, అజిత
ఏంటిది కేశాంబాలి వీళ్ళందరూ కూడా ఏంటిది ఆ క్వశ్చన్ ఉంది కదా, దుఃఖానికి కారణం ఏంటిది, వ్యాండరర్గా మారినటువంటి వ్యక్తులు వీళ్ళు. ఓకేనా అండి. నెక్స్ట్ చూద్దాం మనము. ఇక్కడ వర్ధమాన మహావీర ఉంటుంది. బార్న్ ఇన్ ఘనసంగ అంటే ఏంటిది, మనకు ఏది మన నార్మల్గా మనకు ముందు ఘనసంగ అని పిలుస్తారు, దాంట్లో మనకు జన్మించారు. అది ఒకసారి మీరు చూసుకోండి. దాని మీద ఎవరు 30 ఇయర్స్ ఏజ్లో అతను ఏం చేసిండు, ఈ దుఃఖానికి కారణం ఏంటి అనేది క్వశ్చన్ ఉంది కదా, ఆ క్వశ్చన్ చుట్టే తిరుగుతుంది అన్నట్టు వీళ్ళ జీవితం మొత్తం. ఆ క్వశ్చన్కి ఆన్సర్ కనిపెట్టడానికి 30 సంవత్సరాల ఏజ్లో వెళ్ళిపోయిండు. మళ్ళీ ఎప్పుడు వచ్చిండు, 12.5 ఇయర్స్ తర్వాత ఏంటిది తపస్సు అయిపోయింది. 12.5 సంవత్సరాల తపస్సు తర్వాత, అంటే ఆయనకు 42.5 సంవత్సరాలు, అంటే 42+ ఏజ్లో మళ్ళీ వచ్చిండు. ఆన్సరు లభించింది. ఆన్సర్ ఏంటిదో చూద్దాం. ఓకేనా. ఇక్కడ ఇతరులకు దుఃఖాన్ని కలుగజేస్తే మన పాపాలు పెరుగుతాయని మహావీరుడు బోధించాడు. దిస్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ ఏంటిది దుఃఖానికి కారణం. ఓకే. నెక్స్ట్, వీ షుడ్ అవాయిడ్ హర్టింగ్ ఎనీ లివింగ్ బీయింగ్స్ హవెవర్ స్మాల్. ఏంటిది, అది చిన్నదైనా పెద్దదైనా, నువ్వు గిచ్చినా కొరికినా వాడిని పొడిసినా కొట్టినా అన్నీ కూడా దుఃఖానికి కారణమే. నీ పాపాలు అనేటువంటివి పండుతాయి. అవి ఏదో ఒకరోజు కర్మ అనేది ఉంటుంది. కాబట్టి ఆ కర్మకు ఇక మనం కర్మ దగ్గరికి పోవద్దు, కానీ ఇతరుల దుఃఖాన్ని కలుగజేసే పాపాలను పెరుగుతాయి మహావీరుడు అని బోధించాడు. ఓకే, ఇది దానికి కారణం. సరే, మనం ఇక్కడ గౌతమ బుద్ధ మనం పిక్చర్ చూస్తే ఇది సారనాథ్ బుద్ధ అండి. ఇక్కడ సారనాథ్ నుండి తీసుకోవడం జరిగింది అని మనకి ఇక్కడ కనబడుతుంది. ఇతను మరి ఇప్పుడు ఎవరు, మన వర్ధమాన మహావీర పోయిండు. నెక్స్ట్ ఎవరు పోతారు ఇప్పుడు, సిద్ధార్థుడు. ఎవరు, మన బుద్ధుడు, గౌతమ బుద్ధకి ఇంకొక పేరేంటిది, సిద్ధార్థుడు. ఓకేనా. అతను ఏంటిది, అతను 6 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. ఇతనికి ముందే ఎవరు, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినాక వాళ్ళకి చెప్పేస్తాడు, నేను ఇట్లా ఈ దుఃఖానికి కారణం ఏంటిదో అనేటువంటి క్వశ్చన్కి ఆన్సర్ వెతకడానికి పోతున్నాను. నేను 6 సంవత్సరాలు, అంటే 6 సంవత్సరాలని కాదు కానీ 6 సంవత్సరాల తర్వాత వస్తాడు తపస్సు చేసినాక. ఓకే, దాన్ని మనము బుద్ధిజంని ఏమంటామంటే గ్రేట్ మిడిల్ పాత్ అని అంటాము. ఓకే. టెట్ 2025లో అడిగినటువంటి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటిదంటే, త్రిపిటకాస్ ఏ లాంగ్వేజ్లో ఉంటాయని అడిగారు. ఓకే, ఏంటిది, ప్రాకృత భాషలో ఉంటాయి. ప్రకృతి అనేటువంటి లాంగ్వేజ్లో ఉంటుంది. ఓకేనా. త్రిపిటకాస్ అంటే దాంట్లో ఉన్నటువంటి ఫస్ట్ వన్ ఏంటిది, సుత్త పీఠక, వినయ పీఠక, అభిధమ్మ పీఠక. వీటికి సంబంధించినటువంటి త్రిపిటకాసు. అవి ఏ లాంగ్వేజ్లో ఉంటాయంటే ప్రాకృత భాషలో ఉంటాయి. ఓకే, ఎన్ని సంవత్సరాలు, 6. వర్ధమాన అతను 12.5 సంవత్సరాలు. ఓకే, 12/2 అంటే 6 అట్లా అనుకోండి. ఓకేనా. ఇవి ఈరోజు మనకు సంబంధించినటువంటి క్లాస్. అందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అట్లాగే మనకు ఎడ్యుకేషనల్కి సంబంధించినటువంటి ఛానల్ కూడా ఉంది, ఇంకా గ్రూప్ కూడా ఉంది. మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. నేను కామెంట్ బాక్స్లో వాట్సాప్ లింక్ ఇస్తాను. థ్యాంక్ యూ అండి.